పార్వతీపురం పట్టణంలో గల కొత్త వలసలో వెరైటీ వినాయకుడు 3 నెలలు శ్రమించి 5600 మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతిని తయారు చేశారు. 21 అడుగుల ఎత్తుగల మొక్కజొన్న గణపతిని చూసేందుకు తరలి వస్తున్న భక్తులు అనంతరం గణపతిని తయారు చేసిన శిల్పి శీలంకి నరసింగరావు మాట్లాడుతూ మా కొత్త వలస గ్రామానికి ప్రత్యేకత ఉందని 2019లో 41 అడుగుల మట్టి విగ్రహాన్ని చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు కొత్త వలస కమిటీ మరియు యూత్తో కలిసి సరికొత్తగా తయారు చేయాలని ఆలోచించగా మొక్కజొన్న కంకులతో 21 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశామని తెలిపారు. కొత్త వలస మెయిన్ రోడ్ లో గల 2019లో భారీగా 41 అడుగులతో చేసాం మట్టి విగ్రహం. ఇప్పుడు అలాగే 7 years గ్యాప్ తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని చెప్పి జొన్న పొట్లతో చేయాలని చెప్పి ఆలోచనతో మా కమిటీ వారందరం కూడా ముందుకు వచ్చి చేసాం. దీనికి మనకి చాలా మంది యువత పెద్దలు అలాగే మాకంటే కొంచెం వయసులో ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేశారు. దీనికి అనేక వర్గాల నుండి కూడా సపోర్ట్ ఫుల్గా వచ్చింది. ఇప్పుడు సెంటరింగ్ వర్క్, ఇప్పుడు శిల్పి వర్క్ అలాగే కాకుండా చాలా అంతా మా టీం వల్ల ఇంత వర్క్ అయింది. ఫస్ట్ మొత్తం ఇది చేయడానికి మొత్తం 3 నెలల దాకా మనకు టైం పట్టింది. ఈ టైం పట్టడానికి చాలా తక్కువ టైంలో కూడా విగ్రహం తయారు చేయడం అయింది. 15 రోజులు ఓన్లీ విగ్రహం వర్క్ అయింది. షెడ్ వర్క్ ఒక 2 నెలలు దాటి చేసాం. దీనికి ఒక 5,000 దాటి జొన్న పొట్లు మనకి మొత్తం మొక్కజొన్నతో చేయడం జరిగింది. ఆరిక తోట నుంచి తెప్పించాం. రాంభద్రపురం దగ్గర ఆరిక తోట కాడి నుండి మనకి తెప్పించడం జరిగింది. ప్రజెంట్ ఏదంటే కోడిజొన్న అనుకున్నాం. కోడిజొన్న కొంచెం మనకి దొరకపోవడం వల్ల స్వీట్ కార్న్ తోనే చేయడం జరిగింది. మనకి నవరాత్రులు కాబట్టి స్వీట్ కార్న్ తో మనం విగ్రహం తయారు చేయడం జరిగింది. అలాగే మనకి కొత్త వలస పేరు రాగానే ఏదో ఒక వెరైటీగా చేయాలని చెప్తే మాకు కొత్త వలస యువత అంతా ప్రతి వీధి వారు కూడా కొత్తగా చేయాలి, ఏదో కొత్తగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఉంటారు. ప్రతి ఇయర్ కూడా